ప్రభునందు ప్రేమైన వలన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో మరి యొక్క ఉదయకాలపు ధ్యానానికి ఆసక్తిగా విచ్చేసి దీన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రై చర్చ్ యూట్యూబ్ ఛానల్ను తప్పక మీరు సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు, రక్త సంబంధికులకు ఈ కర్నూలు పట్టణమందున క్రై చర్చ్ యొక్క సేవలు తెలియజేయబడేలా దయచేసి వారికి కూడా మీరు ఈ ఛానల్ ప్రమోట్ చేయాల్సిందిగా ప్రభునామంలో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రేమైన వలన వాక్య ధ్యానానికి వెళ్దాం. నిన్నటి రోజున దేవుని యొక్క మహిమ మోషే ప్రవక్త ముఖం మీద సీనాయి కొండ మీద నుండి ఆయన దిగి వస్తూ ఉండగా మోషే ప్రవక్త ముఖము ఏ రీతిగా మహిమతో నింపబడి ప్రకాశించిందో ఆ ప్రకాశిస్తున్న మహిమను ఇశ్రాయేలులు తేరి చూడలేకపోయినప్పుడు ఏ రీతిగా ప్రవక్త మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని వలన మరి మోషే ప్రవక్త యొక్క ముఖము కప్పబడినదిగా మనం చూస్తున్నాం. ఇట్ వాజ్ వెయిల్డ్, కవర్డ్. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మహిమని లోకానికి వెల్లడి చేయడానికి శరీరధారిగా యత్నించిన వాటిని మనం చూస్తూ ఉన్నాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 31 నుండి 37 ప్రాంతంలో దెకాపోలిస్ ప్రాంతంలో, దెకపోలి అంటే అర్థం ఏంటంటే 10 గ్రామాల అదొక సమూహం. పోలీస్ అంటే సిటీస్, డెకా అంటే 10 అని గ్రీక్లో. 10 పట్టణాల ఈ ప్రాంతానికి చెందినటువంటి చెవుడు నత్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు అతన్ని స్వస్థపరుస్తున్నాడు. యఫాతా అని అనగానే, తెరవబడు అనగానే ఆ వ్యక్తి వెంటనే పరిపూర్ణంగా స్వస్థత పొంది మాట్లాడడం మనం చూస్తాం. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలందరూ అపరిమితంగా ఆశ్చర్యపడ్డాడు. 7వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనిస్తున్నాం, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడు అని చెప్పారు. వారి స్పందన ఆశ్చర్యముతో కూడినది, ఆనందముతో కూడినది. ఇశ్రాయేలీయులు ప్రవక్త యొక్క మహిమను చూసినప్పుడు వారు భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని మహిమను ఎలా వెల్లడి చేస్తున్నాడంటే ఆయన ప్రజలకు ఆనందం, ఆశ్చర్యం కలిగించే రీతిగా తన మహిమను వెల్లడి చేస్తున్నాడు. సీనాయి కొండ మీద దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ప్రజలు భయపడిపోయారు. సీనాయి కొండ మీద దేవుడు మాట్లాడడం ప్రారంభించినప్పుడు ప్రజలు మేము చచ్చిపోతామని భయపడ్డారు. అలాంటి మహామహిమ గల దేవుణ్ణి ప్రజల యొద్దకు ఆయన దిగి వచ్చినట్లుగా తన మహిమను సమస్తాన్ని రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని బాగుగా చేసేవానిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏది చేసినా కంప్లీట్గా ఆయన చేసేవాడై ఉన్నాడు. సమస్తాన్ని బాగు చేసేవాడై ఉన్నాడు. సముద్రం మీద భయంకరమైన తుఫాను చెలరేగి శిష్యులు భయపడి ఇక ప్రాణాపాయంలో వారు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో సముద్రాన్ని మీద వచ్చిన గొప్ప తుఫాను గద్దించి మిక్కిలి నిమ్మలమయంగా చేశాడు. మన జీవితాలు అనేకమైన ఆటుపోట్లు, తొందరలు, మానసిక ఎమోషనల్గా ఎంతో ఇంబ్యాలెన్స్డ్గా ప్రతిరోజు ఉద్యోగ బాధ్యతల మధ్య, కుటుంబ బాధ్యతల మధ్య, ఆర్థిక సవాళ్ళ మధ్య, వీటన్నిటి మధ్య చాలాసార్లు సముద్రంలో తుఫాను చెలరేగినట్లుగా మన మనసు ఏమాత్రం స్థిరత్వం లేనిదిగా, స్థిమితము లేనిదిగా మనము ఎంతో భావోద్వేగాలకు గురయ్యే వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా సముద్రం మీద ఆయన గద్దించి తుఫానును ఏ రీతిగా నిమ్మలపరిచాడో మన హృదయాల్లో, మన అంతరంగాల్లో, మన మనస్సులో ఉన్న ప్రతి మానసిక ఉద్రేకాలను, భావోద్వేగాలన్నింటినీ కూడా ప్రభు నిమ్మలము చేసేవాడై ఉన్నాడు. ఇక్కడ పాపం ఈ వ్యక్తి వినలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఈ కేవలము భౌతిక స్వస్థత మాత్రమే కాకుండా పాపము వలన కలిగిన శారీరక లోపాలను ప్రభు సరిచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిన దారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా దిగి వచ్చాడు. సీనాయి కొండ మీదకి దేవుని మహిమ దిగి వస్తే ప్రజలు గడగడ వణికిపోయారు. యేసుస్వామి కానా విందుకు వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పాపం అగమ్య గోచర పరిస్థితిని ప్రభు ఆనందంగా మార్చివేస్తాడు.
ద్రాక్షారసం అయిపోతే ఎంత గందరగోళమో, వివాహములో ఆహారం అయిపోతే వివాహం చేస్తున్న వారికి ఎంత చెడ్డ పేరు. వచ్చిన వారందరూ పెద్ద ఏదో గొప్పగా చేశాడు అన్నట్టు చేశాడు, కానీ వచ్చిన వారికి కనీసంగా భోజనం కూడా పెట్టలేకపోయాడని వెళ్ళేవారు ఎంతగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఈ కుటుంబం చాలా అగమ్య గోచర పరిస్థితుల మధ్య ఉండగా ప్రభు అక్కడ వెళ్ళి తన మహిమను వెల్లడి చేశారు. యేసుస్వామి తన మహిమను సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాల ద్వారా మన జీవితాల్లో తన మహిమను వెల్లడి చేస్తాడు. పాత నిబంధనలో తన మహిమను ఒక ప్రత్యేకమైన రీతిలో వెల్లడి చేయబడినప్పుడు ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అందుకు ప్రభు ఇక్కడ తన అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా తన మహిమను ఈ రీతిగా ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం మరియు 2వ కొరింథీయుల ఈ సంబంధాన్ని మనం గమనించినట్లయితే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 31-37 వచనాలు మనం గమనించినట్లయితే, కేవలం ఆ వ్యక్తినే కాకుండా అనేక మంది రోగులను ప్రభు అక్కడ స్వస్థపరిచాడు. గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, ఇలా అనేక మందిని స్వస్థపరిచారు. ప్రజలు ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. దేవుని వలన దేవుడు మన జీవితాలు ఎప్పుడైతే అద్భుతాలు చేస్తాడో అప్పుడు మనం దేవుని తప్పక మహిమపరిచే వారంగా ఉండాలి. ప్రభువును మనం మహిమపరచాలి. చాలాసార్లు మంచి జరిగితే మనల్ని మనం మహిమపరచుకుంటాం, వ్యక్తుల్ని మహిమపరుస్తూ ఉంటాం. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రభావం, దేవునికి చెల్లించాల్సినటువంటి ఏవైతే ఐశ్వర్య ప్రభావాలు ఉన్నాయో సమస్తం ఆయనకి కలిగినట్టుగా ప్రభువును మనము ఘనపరచవలసిన వారమైనాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాం. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఈ లోకంలో పేదవారికి ఏమీ దొరకదు. పేదవాడు దేన్ని ఆశించినా వానికి దొరకదు. సమాజంలో పేదవానికి చోటు లేదు. పేదవాడు పట్టణాల్లో ఉండలేడు. ఎక్కడికో వాడు వెళ్ళిపోవాలి, ఊరవతలికి వెళ్ళిపోవాలి. దేవుని వలన ఇలాంటి వారి మధ్యకు ప్రభువు వచ్చాడు. పేదలకు స్వార్థ ప్రకటించడం ద్వారా సీనాయి కొండ మీదకి దిగి వచ్చిన మహిమ పేదలను, దిక్కులేని వారిని, గుడ్డివారిని, కుంటివారిని హక్కున చేర్చుకునే మహిమ అని యేసుస్వామి లోకానికి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వలన కీర్తన గ్రంథకర్త 51వ అధ్యాయం 15వ వచనములో మరి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నా పెదవులు తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును ప్రచురము చేయును అంటున్నాడు. పాపపు కఠినత్వం నుంచి మనకు విడుదల. ఈ వ్యక్తి చెవిటివానిగా, నత్తివానిగా ఉన్నాడు. ఎఫాతా తెరవబడాలి. భక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవా నా పెదవులు తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును ప్రచురము చేయును. చాలామంది మందిరానికి వస్తారు, నోరు తెరవరు. మూగవారిలాగా వస్తారు, మూగవారిలాగా వెళ్ళిపోతారు. చెవిటి వారిలాగా వస్తారు, చెవిటి వారిలాగా వెళ్ళిపోతారు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా నోరు తెరువుము దేవా, నీ స్తుతిని నేను ప్రచురం చేయాలి అంటున్నాడు. ప్రియులారా, మన నోళ్ళు తెరవబడుతున్నాయా? ప్రభు గురించి మనం ప్రచురం చేస్తున్నామా? మన చెవులు తెరవబడి ఉన్నాయా? ప్రభు యొక్క వాక్యాన్ని మనం స్వీకరిస్తున్నామా? ఆ వాక్యం హృదయంలోనికి వెళ్తున్నాయా? గుడ్డివాడు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, వాని కళ్ళపై ఉమ్మి వేసి బురదమన్ను పూసి అంటున్నాడు, ఏమైనా నీకు కనబడుతున్నాయా అని అంటున్నాడు. ప్రేమైన దేవుని వలన చెవిటివాడు వచ్చినప్పుడు ఆ చెవుల్లో ఆ వ్రేళ్లు పెట్టి ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10:25 ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి పేరట చేయు క్రియలు నా గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అన్నాడు. లాజరు స్వస్థత గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దీని వలన దేవుని కుమారుడు మహిమపరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చింది అంటున్నాడు. ప్రేమైనటువంటి వలన మార్క్స్ వార్త 7:37లో ఏ రీతిగా ప్రజలు దేవుని మహిమను వారు అక్కడ స్తుతించారు, కీర్తించారు, ఘనపరిచారు. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు జరగడానికి లాజరు యొక్క మరణం దేవుని మహిమ కొరకు అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు దేవుడు అనుమతించవచ్చు ఆయన మహిమ కొరకు. అలాంటి సమయాల్లో తప్పక మనం ఆయన పాదాల వద్ద మరి దీన మనసుతో ఆయన్ని సేవించాలి. ఆయన పాదాల వద్ద మనము తగ్గి, ఆయన పాదాల వద్ద విధేయతగా, ఆయన పాదాల వద్ద విశ్వాసముతో ఉన్నప్పుడు మనం కూడా తెరవబడిన పెదవులు కలవారమై, తెరవబడిన చెవులు, నోరు కలవారమై దేవుని యొక్క మహిమను మనం కూడా ప్రచురం చేసే వారంగా ఉంటాం. అలాంటి కృప
ఈ ఉదయకాలంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.